నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం 1లో ముగిసిన పొగాకు కొనుగోళ్లు, బోర్డు అధికారులు, సిబ్బంది, కొనుగోలుదారులను సత్కరించిన రైతు సంఘం నాయకులు। జంగారెడ్డిగూడెంలోని 7, 8 సచివాలయాల పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ, 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను వివరించిన నాయకులు। జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు। ఈ ఏడాది వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రం 1 ఆక్షన్ సూపరింటెండెంట్ శ్రీహరి స్పష్టం చేశారు। పట్టణంలోని పొగాకు వేలం కేంద్రం 1లో ఈ ఏడాది పొగాకు కొనుగోలు బుధవారంతో ముగిశాయి। ఈ నేపథ్యంలో బోర్డు అధికారులను, సిబ్బందిని, కొనుగోలుదారులను రైతు సంఘ నాయకులు సన్మానించారు। ఈ సందర్భంగా ఏఎస్ శ్రీహరి మాట్లాడుతూ ఈ ఏడాది తమ వేలం కేంద్రం ద్వారా 15 మిలియన్ల పొగాకును కొనుగోలు చేయడం జరిగిందన్నారు। దీనికి సహకరించిన కొనుగోలుదారులకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు। రాబోయే ఏడాది కూడా రైతులు నాణ్యమైన పొగాకును పండించాలని సూచించారు। అనంతరం రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డిబాబు, అల్లూరి రామకృష్ణలు మాట్లాడుతూ వర్జీనియా పొగాకుకు చరిత్రలో లేని విధంగా ఈ ఏడాది కిలో 410 రూపాయలు ధర పలికిందన్నారు। ఈ ఏడాది సీజన్ మొదట్లో తుఫాను వచ్చినప్పటికీ అనుకున్న విధంగానే పంటను సాగు చేయగలిగామన్నారు। దీనికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు। అనంతరం సీనియర్ రైతు అల్లూరి రామకృష్ణ బోర్డు అధికారులను, సిబ్బందిని, కొనుగోలుదారులను సత్కరించారు। ఈ కార్యక్రమంలో ఎస్డీఓ సుధీర్, కంపెనీల ప్రతినిధులు కోటేశ్వరరావు, రఘు, జోషి, రైతు సంఘం నాయకులు గద్దె లక్ష్మణరావు, వామిశెట్టి హరిబాబు, గద్దె ప్రసాద్, కూచిపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈ యొక్క ఆక్షన్స్ సక్సెస్ఫుల్గా అవడానికి నా వెన్నంట ఉన్న మన ఎస్జీఓ గారికి, ఆ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్స్కి, తర్వాత రిటైర్ అయిపోయిన దాస్ గారికి, తర్వాత మా యొక్క టీము ఫీల్డ్ అసిస్టెంట్, ఓఎస్ఎఫ్ఏలు, తర్వాత పిఎఫ్ఏలు అందరూ కూడా చాలా బాగా ఇచ్చేశారు। తర్వాత మీ అందరికీ తెలియదు, మీ యొక్క డబ్బులు చక్కగా రావడానికి కారణమైన మన రాజు గారు, ప్రత్యేకంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేయాలి। నాకు సపోర్ట్ చేసిన అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। పొగాకు చరిత్రలోనే ఒక సుదినంగా ఈరోజు మనం భావించాలి। ఎందుకంటే 15 మిలియన్ పొగాకు ఏ ఒడిదుడుకు లేకుండా 410 రూపాయలు కనీ విని అనగని ఇప్పటి వరకు పొగాకు చరిత్రలో హైయెస్ట్ ప్రైస్ ఇచ్చిన టొబాకో కంపెనీలందరికీ నా ధన్యవాదాలండి। అలాగే ఇంత ఎక్కువ క్వాంటిటీ కూడా ఏ ఒడిదుడుకు, ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ఒక ప్లాన్ ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ప్రతి పేరు రూపాయి రైతుకి రావాలి అనే కాన్సెప్ట్ తోటి, రైతు బాగుండాలి అనే దృక్పథంతో ఈ వేలాన్ని నడిపించినటువంటి శ్రీహరి గారికి, సుధీర్ గారికి మరొకసారి మా రైతు సంఘం తరఫున, రైతు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి। పొగాకుకి క్వాలిటీ ఉంటే మంచి మార్కెట్ వస్తుందని నా ఉద్దేశం। సంవత్సరం అంతా జూన్ నెల వరకు, మే నెల వరకు బ్యారలు ఉడికించి ఇష్టం వచ్చిన పొగా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తే కొనేయంటే ఎవరో కొనరు। మనం బజార్కి వెళ్ళి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పుచ్చొంకాయలు ఎవడో కొని తెచ్చుకుంటా, ఎవడో తెచ్చుకోడు, మామూలుగా నిగడగలాడే వంకాయలు తెచ్చుకోడు। అలాగే బ్రహ్మాండం కండంలో బాగుంటే మంచి మార్కెట్ ఉంటుంది। వచ్చే సంవత్సరం పెనాల్టీ ఉంటుంది, ఈ సంవత్సరం పెనాల్టీ వేయలేదు। పెనాల్టీ ఇవ్వడం వల్ల మనకి కోట్లలో లాభం వచ్చింది। కానీ వచ్చే సంవత్సరం 50% టొబాకో ఓటు
పెనాల్టీ వేయటం ఖాయం. ముఖ్యంగా అందరూ చెప్తున్నారు ఖర్చులు తగ్గించుకోవడం. ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊళ్ళు పెరిగినాయి, మెన్యూ రేటు పెరిగింది, అన్నీ పెరిగినాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక రావు గారు మన కొట్టేష్ గారు చెప్పినట్టు మొదల ప్లాంటేషన్ చేసి వారు చెప్పినటువంటి పొగాకును పండించి లాభపడాలి తప్ప ఖర్చులు మాత్రం ఎట్టి పరిస్థితులు తగ్గవు. అందరూ క్వాలిటీ పొగాకు పండించి డిసెంబర్ ఆఖరితోటి వేసి తోటలు మంచి పొగాకును పండించి లాభపడాలి. సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు కల్పించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7, 8 సచివాలయాల పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు. గడిచిన 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందించిన పాలనను ప్రజలకు తెలియజేసేందుకే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్లడంతో పాటుగా వరదలలో కూడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, నాయకులు తూటికుంట రాము, పెనుమర్తి రామ్కుమార్, రాజాన సత్యనారాయణ, కోనేటి చంటి, షేక్ యాకోబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి 7, 8 సచివాలయాల ప్రాంతంలో మనం ఈ రోజున ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి ఇది మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి 100 రోజుల్లో ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అలాగే మొన్న బుడకనేరు వరదల్లో మునిగిపోతే విజయవాడ ప్రాంతం మరి ఎంతో శ్రమించి చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు అక్కడే ఉండి మరి ఆ యొక్క ప్రదేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడటం జరిగింది. మరి అందులో భాగంగానే సోమ రోషన్ కుమార్ గారు కూడా ఒక ఏరియా అప్పచెప్పారు. ఆయన కూడా 10 రోజులు అక్కడే టెంట్ వేసుకుని మరి ఆ ప్రజలను కాపాడటంలో ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తులు మన సోమ రోషన్ కుమార్ గారు, బొట్ట మహేష్ యాదవ్ గారు కూడా. ఉచిత బస్సు దీపావళికి 3 సిలిండర్లు, ఎవరైనా ఊహించాము 3 సిలిండర్లు రేట్లు తగ్గిస్తామో ఇంకోటో లేకపోతే బీసీ ఎస్టీ ఎస్సీలకి ఉచితంగా అంటారు. 3 సిలిండర్లు అంటే తిన్నగా మనం వండుకుంటే ఏమనుకున్నా కర్రీ పండ్లు పోతున్నాగా, అందుకని 3 వండుకుంటే సంవత్సరం మొత్తం మీకు ఫ్రీగా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన ఆ దీపం పథకం తెచ్చిందే మీకు ఊపిరితిత్తులు పాడవకూడదండి. డ్వాక్రా పెట్టినా, దీపం పథకం పెట్టినా, ఏది పెట్టినా ఏదైనా మహిళల కోసం ఆయన ఎంత ఆలోచించి చేసే పరిస్థితి అన్నీ కూడా సక్రమంగా మనం చేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఇది మంచి ప్రభుత్వం కాబట్టి దీనికి మీ సహాయ సహకారాలు కోరుకుంటూ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆడపడుచులందరికీ ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలుపరిచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మహిళలందరూ వారు వ్యక్తిగతంగా ఆర్థికంగా నిలబడాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు అందరికీ ఆర్థికంగా బలపడే విధంగా అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జొన్నగడ్డ తేజ శర్మ మాట్లాడుతూ గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ రోజు నుంచి చక్కగా మండల పూజలన్నీ కూడా అందులో స్వాములందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ పైన పీఠాలు పెట్టుకుంటూ ఉన్నారు. చక్కగా పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే కార్యక్రమాలు క్రమంగా చూసుకుంటూ ఉంటే పొద్దున్నే వేకువజామునే 5 స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలుపుతూ ఇక్కడ గణపతి హోమము నిత్య గణపతి హోమం 5:30 ప్రారంభం చేస్తూ ఉంటాము. 5:30 నుంచి గణపతి హోమం కాగానే స్వామివారికి నిత్యార్చన ఇవన్నీ కూడా కేరళ పద్ధతిలో తాంత్రిక పద్ధతిలో మాత్రమే జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ గుళ్ళో. అందుకోసం ఆ కేరళ పద్ధతిలో ప్రతిరోజు అంటే వారానికి 7 రోజులు ప్రతిరోజు నిత్యంగా జరిగేవి. స్వామివారికి మొదటగా పొద్దున్నే లేవగానే సుప్రభాత సేవ కాగానే గణపతి హోమం, అది కాగానే స్వామివారికి నిత్యార్చన. ఈ నిత్యార్చన అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మన సంకటహర చతుర్థి వచ్చే రోజు స్వామివారికి గణపతి పూజల్లో భాగంగా ఆయనకి పొద్దున పూట అభిషేకము, ఆ తర్వాత గణపతి హోమము. ఈ గణపతి హోమంలో దాతలు కూడా కూర్చోవడానికి అవకాశంగా ఉంటుంది. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలనకై ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. పీడీఎస్యూ జిల్లా నాయకులు బర్ని వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కెవి రమణ మాట్లాడుతూ సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు, సహపంక్తి భోజనాలు నిర్వహించాలని తమ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిందన్నారు. ఈ పిలుపును అనుసరిస్తూ తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి అబ్బులు, గంపుల వెంకటేష్, పొడిదోలు దుర్గారావు, ముప్పిడి రాంబాబు, ముప్పిడి గంగారాం తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే సత్యశోధక సమాజ్ స్థాపించి 152 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై, ఆదివాసీలపై, మహిళలపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 24 నుండి 30 వరకు ప్రచార సభలు నిర్వహించాలని చెప్పి సిపిఐఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెంలో సభ నిర్వహించాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా దళితులపై, ఆదివాసీలపై, మైనార్టీలపై, మహిళలపై దాడులు జరుగుతూ వివక్షత కొనసాగుతుంది. 152 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే భార్యాభర్తలు ఇద్దరు కలిసి అందరికీ విద్య అందాలి, ప్రజల అస్పృశ్యంగా చూడడం సరైనది కాదు, మొత్తం మనుషులందరూ సమానమే, కుల మత వివక్షత వినాలని చెప్పి ఆందోళన చేశారు. కానీ నేటికి కూడా ఆ భావజాలం పాలక వర్గాలు కొనసాగిస్తున్నాయి. ప్రజలందరూ చైతన్యవంతం కావాలి. ఆధునిక సమాజం పూర్వం ఎప్పుడో నాగరిక సమాజం కాదు, ప్రజలు చైతన్యవంతం అయ్యాం. మనుషులందరూ ప్రతి ఒక్కరూ ఒక 2 వర్గాలుగా ఉన్నాం. ఒకటి ధనిక వర్గం, 2 పేద వర్గంగా ఉన్నాం తప్ప కులాలుగా, మతాలుగా మనం విభజించుకొని మళ్ళా మనం గొడవ పడడం సరైనది కాదు. ఈ రాజకీయ పార్టీ నాయకులకి మనం తగిన బుద్ధి చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అర్ధరాత్రి 1 గంట నుంచి థియేటర్లో ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కోనేటి చంటి, మాచి త్రినాథ్లు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తుగానే ఈ నెల 26వ తేదీ సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఈ ర్యాలీలో ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవి స్వీట్స్ అప్పారావు, ఏడుకొండలు, ఆటో ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు. మరి మా నందమూరి తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వరల్డ్ వైడ్గా రేపు నైటు 1 గంట షోకో స్టార్ట్ అవుతుంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా సినిమా రిలీజ్ అవ్వడం, ఈ సినిమాకి బెనిఫిట్ షో ఫస్ట్ 1 గంట షోకి పర్మిషన్ ఇవ్వడం చాలా ఆనందనీయం. అలాగే ఈ మా జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ స్టార్ అవడం, అలాగే అభిమానులందరికీ కూడా పిలుపునిచ్చి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించి చేయడం, అలాగే కాకుండా రక్తదానాలు,
అలాగే ఎవరన్నా పూర్వ విద్యార్థులు ఉంటే వారికి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకి భారీ ర్యాలీ ఉంది. దానికి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఎన్టీఆర్ అభిమానులందరూ హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు 27వ తారీఖు 1 గంటకి మా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి సినిమా రిలీజ్ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది. మా సినిమా అఖండ విజయం సాధించి జూనియర్ ఎన్టీఆర్ గారికి మరిన్ని ప్రీతి ప్రతిష్టలు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ, మాకు ఫస్ట్ రోజు 7 షోలు ఇవ్వటానికి, రెండో రోజు నుంచి 5 షోలు ఇవ్వటానికి మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును.
మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఇంటి యజమాని లేని సమయంలో తలుపు తాళాలు పగలగొట్టి చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లారు. ఈ కేసును 72 గంటల్లోనే ఛేదించిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో వల్లభనేని కాశీలక్ష్మి, అన్నపూర్ణ, రామకృష్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 21న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఆగంతకులు తలుపు తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, 45,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇంటికొచ్చిన యజమానులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ సత్యశ్రీనివాస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్థానిక చిన్నగాంధీ బొమ్మ కూడలిలో తనిఖీలు చేస్తుండగా గోపన్నపాలెం పంచాయతీ మసీదుపాడుకు చెందిన గురువెందుల వెంకటరమణ, బొంతు నరేంద్ర అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించి చోరీకి పాల్పడ్డారని తేలడంతో అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ దొంగతనంలో 72 గంటల వ్యవధిలోనే మన కొత్త సిఐ గారు వాళ్ళ టీము దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించి ఎగ్జాక్ట్ ఏమేం పోయినాయో అన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ 21.25 కాసుల బంగారం, 8 కేజీల వరకు వెండి సామాన్లు, ఒక 20,000 వరకు డబ్బు కూడా ఈ ముద్దాయిల నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ గురువెందుల వెంకటరమణ ఈ గోపన్నపాలెం పంచాయతీ దెందులూరు ఒక ముద్దాయి, ఇంకొకరు బొంతు నరేంద్ర అదే గ్రామం, వీళ్ళిద్దరు కలిసి చోరీ చేయడం జరిగింది. అండ్ చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా సాంకేతికను ఉపయోగించుకొని మన సిఐ గారు వాళ్ళ టీం ఈ దొంగల్ని గుర్తించడం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళు ఇలాంటి నేరాలను నిరోధించాల్సిందిగా కోరుతున్నాం. ద్వారకా తిరుమల క్షేత్ర అభివృద్ధికి ఈవో వేంట్ర త్రినాథరావు ఏ విధంగా పాటుపడ్డారో అదే స్ఫూర్తితో పనిచేయాలని నూతన ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తిని శ్రీవారి దేవస్థానం చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు కోరారు. చిన్న వెంకన్న దేవస్థానం నుంచి సింహాచలం దేవస్థానానికి బదిలీ అయిన ఈవో త్రినాథరావుకు అభినందన సభ, కొత్త ఈవోకు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అర్చకులు, పండితులు ఈవో త్రినాథరావు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని పలికారు. సభలో సుధాకర్ రావు మాట్లాడుతూ త్వరలో శ్రీవారికి బంగారు రథం, విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామన్నారు. దాత పిపి రాజు సహకారంతో నిర్మిస్తున్న సహస్ర దీపాలంకరణ సేవ మండపాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను గతంలో ఆయన బీచ్ వర్క్ చేశాను. నా గురించి అప్పుడప్పుడు చెప్పేవారు, తీసుకున్నారని చెప్పారు. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి కన్నా మా సర్వీస్లో ఉన్న ఇష్యూస్ నేను గర్వంగా చెప్పుకోవడానికి
కూర్చోడానికి సిట్టింగ్ స్త్రీ శిశువుల మరణాలను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నాయని, కావున వీటిని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తెలిపారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు అందిస్తున్న సేవలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి, టీచర్లు లక్ష్మీదేవి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన నాయకులను కూడా ఆహ్వానించి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన లక్ష్మీదేవి గారికి, అలాగే చంద్రకళ గారికి, అలాగే గ్రామ పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గర్భిణీ స్త్రీలు చక్కని పౌష్టికాహారం తీసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం చేస్తామండి. ఎప్పుడు చేసినా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ శ్రీమంతాలకి ఏంటి ఇంకా మాకు ఇవ్వాల్సిన అంగన్వాడికి కావాల్సినవి ఏంటి అన్నీ కూడా మేము ఏమి సొంత డబ్బులతో చేయమండి, అందరూ కూడా డోనర్ చేస్తారండి. ఈ చీరలకు కూడా డొనేషన్ చేశారండి. మేము సొంతంగా ఏమీ తీసుకోలేదండి, అన్నీ డొనేషన్ చేశారండి. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, విజయవాడ వరద బాధితులకు కూడా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మాకు 10,000 సహాయార్థం ఇచ్చారండి. అవి మేము సిఐటి ద్వారా సీఎం గారు రిలీఫ్ ఫండ్కి ఇచ్చామండి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తొలుత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్రలోని పలు అంశాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అగ్రహారం వెంకటేష్, బుచ్చయ్య ఆచార్య సిద్ధాంతి, తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, రంగు మాధవాచారి, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, నాగమణి, సంపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిమ్మపూడి నాగరాజు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ బుధవారం తెల్లవారుజామున పేలిపోయింది. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో ఇంట్లోని సామాన్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సుమారు 40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలుపుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం 1లో ముగిసిన పొగాకు కొనుగోళ్లు. బోర్డు అధికారులు, సిబ్బంది, కొనుగోలుదారులను సత్కరించిన రైతు సంఘం నాయకులు. జంగారెడ్డిగూడెంలోని 7-8 సచివాలయాల పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను వివరించిన నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.